Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 140. ఆ మెరుపు అతని కంట్లో మెరుస్తున్న తడికి సాక్ష్యం అని అర్థం కావడంతో కన్నా ఏంటిది? సారీ, బుద్ధి తక్కువై అడిగాను. బుద్ధి లేక వదిలేసి వెళ్ళిపోయాను. ఐఎమ్ వెరీ సారీ. ఇంకెప్పుడు నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి అవన్నీ గుర్తు చేసి అస్సలు బాధ పెట్టను. ఏదైనా బెదిరించి శాసించి నువ్వేదైనా సాధించాలి కానీ ఇలా కన్నీళ్లు పెట్టుకోకూడదు అని బాధగా చెప్పింది. కర్ణ మౌనంగా ఆమెని దగ్గరికి తీసుకుని, మౌనంగా ఉండిపోతే, ఇప్పుడు అతని మనస్సు స్వాంతన కోరుకుంటుందని తెలిసి డిస్టర్బ్ చేయకుండా మౌనంగా నిలబడింది. నా మీద చాలా బెంగ పెట్టుకున్నావు కదా కన్నా! నేనేమో నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయాను. కానీ అందులో నా తప్పేమీ లేదు. ఐయామ్ సారీ. లవ్ యూ సో మచ్ అంటూ ఏడుస్తూ చెప్పడంతో ఆమెని ఏడవద్దు అన్నట్టుగా మౌనంగా చెక్కిలి మీద చిన్నగా తట్టాడు. వర్షం అంతకంతకు పెరుగుతూ ఉండేసరికి, చలికి దక్ష వణుకుతూ ఉండేసరికి, ఇంకా ఎక్కువసేపు ఇలాగే ఉంటే ఫీవర్ వస్తుంది, కోల్డొస్తుంది. పద వెళ్దాం. చాలా లేట్ అయిపోయిందంటూ ఇద్దరూ వెళ్ళిపోయారు. ఇద్దరు క్రూజ్‌లో ఉన్న వాళ్ళ రూమ్ వైపు వెళ్తూ ఉండగా, క్రూజ్‌లో ఉండే ఆఫీసర్ ఎదురొచ్చి, సార్ టూరిస్ట్‌లకి బోర్ కొట్టకూడదని ఈ నైట్ ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. మీరు సెలబ్రిటీ కాబట్టి మీరక్కడ చీఫ్ గెస్ట్. అందుకే మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను. మీరు పైన ఉన్నారని డిస్టర్బ్ చేయలేదు. మీరొస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అనగానే నాట్ ఇంట్రెస్టెడ్ అని అన్నాడు కర్ణ. కర్ణ అంత సూటిగా నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పడంతో అతన్ని మొహం మాడిపోయిన వెంటనే ఫీల్ అవ్వకుండా, కాదు సార్, అందరూ మీకోసమే వెయిట్ చేస్తున్నారు. మీకోసమే ఎక్సైటింగ్‌గా ఉన్నారు అందరూ. ప్లీజ్ కొద్దిసేపు మీకు బోర్ కొడితే వెళ్ళిపోవచ్చు అని రిక్వెస్ట్ చేశాడు అతను. నన్నడగకుండా నేనొస్తానని ఎలా డిసైడ్ అయ్యారు అని కర్ణ సీరియస్‌గా అడిగేసరికి, సార్ అలా అయిపోయింది. కొద్దిసేపు అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, వెళ్దాం కన్నా ప్లీజ్. క్రూజ్‌లో ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయో నాకు కూడా తెలీదు కదా! చూసేసి నిద్రొస్తే వచ్చేద్దామని దక్ష చెప్పడంతో, కర్ణ అసహనంగా ఇద్దరిని చూస్తుంటే, ప్లీజ్ సార్ ప్లీజ్ అని అతను, ప్లీజ్ కన్నా అని దక్ష ఇద్దరూ రిక్వెస్ట్ చేయడంతో ఇక తగలడండి అన్నాడు కోపంగా. హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకొని అతనితో కలిసి ప్రోగ్రాం జరుగుతున్న ప్లేస్‌కి వెళ్ళింది దక్ష. క్రూజ్ దూరం నుంచి చూస్తే చిన్నగా ఉంటుంది కానీ, అందులో టూరిస్ట్ చాలామంది ఉంటారు కాబట్టి, ఒక పెద్ద స్టేడియం లాగుంది. అక్కడ కూర్చొని ఉండడంతో బాబోయ్! మన అకాడమీలో సెమినార్ హాల్‌లో చూసినట్టుగా ఉందని కంగారు పడుతూ ఉంటే, కర్ణ అందరిని ఒకసారి గమనిస్తూ ఉంటే, సార్ రండి ఫస్ట్ రో మీది అంటూ కూర్చోబెట్టాడు ఆ తీసుకొచ్చిన వ్యక్తి. ఒక 2, 3 కామెడీ స్కిట్స్ అయిపోయిన తర్వాత, "సార్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేడంతో కలిసి డాన్స్ చేయొచ్చు" అనగానే, దక్ష ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూసి "వద్దు, వద్దు" అని మొహమాటంగా చెప్పడంతో కర్ణ లేచి నిలబడి హ్యాండ్ ఇచ్చాడు. "కన్నా" అని దక్ష కంగారుగా పిలుస్తుంటే, "కమాన్" అన్నాడు కర్ణ. దాంతో కర్ణతో కలిసి దక్ష స్టేజ్ మీదకి వెళ్ళగానే, ఆమెతో స్టెప్స్ వేయడం స్టార్ట్ చేయడంతో వాళ్ళు తెలుగు వాళ్ళు కావడంతో, తెలుగు సాంగ్ ప్లే చేయమని చెప్పాడు మెయిన్ హెడ్ క్రూజ్ మేనేజర్. దక్ష నడుం మీద చెయ్యేసి దగ్గరికి తీసుకొని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆమెని రౌండ్‌గా తిప్పుతూ స్టెప్స్ వేస్తుంటే అతని మూవ్‌మెంట్స్‌కి అనుగుణంగా తను కూడా స్టెప్స్ మేనేజ్ చేసింది. పాట పూర్తి అయ్యేసరికి హాల్ మొత్తం క్లాప్స్‌తో నిండిపోవడంతో దక్ష నవ్వుతూ ఎవరి వైపు చూడకుండా తలదించుకుని నిలబడితే కర్ణ దక్ష వైపు చూస్తూ ఆమెని తీసుకుని వెళ్ళిపోయాడు. రూమ్‌లోకి వెళ్ళాక దక్ష గట్టిగా హత్తుకుని, మీరింత బాగా డాన్స్ చేయగలరని నేనస్సలు ఊహించలేదు. మీరు మల్టీ టాలెంటెడ్ కన్నా అంటున్న దక్షని దగ్గరికి తీసుకుని, నాకింకా చాలా టాలెంట్స్ ఉన్నాయి అనగానే నవ్వుకుంది. మామిడికాయలు తీసుకురమ్మంటే తీసుకురావట్లేదన్న కోపంలో దీక్షిత కోపంగా కూర్చోడంతో ఎంతసేపు నిరాహార దీక్ష చేస్తావు? రా డిన్నర్ చేసి పడుకుందామని
విరాట్ పిలుస్తుంటే దీక్షిత ఎర్రగా చూసి నాకు కోపంతో కడుపు మండిపోతుంది. నేను రాను, తినలేను అని చెప్పడంతో సరే మరి కర్డ్ రైస్ తింటావా అని అడిగాడు. కానీ నాకు ఏదైనా స్పైసీగా పుల్లగా తినాలనుంది అని దీక్షిత మారం చేస్తుంటే తినమంటే మంట అంటున్నావు. పెరుగన్నం తినమంటే స్పైసీగా తినాలి అనిపిస్తుంది అంటున్నావు. ఇప్పుడు నన్నేం చేయమంటావని విరాట్ నవ్వుతూ అడిగేసరికి చంపేస్తాను నిన్ను. ఇదంతా నీ వల్ల కదా! ఎవరైనా అలా ఏడిపిస్తారా అసలు? అని కోపంగా అడుగుతుంటే అరే పులుపు ఎక్కువగా తినలేను నేను. అందుకే నువ్వు ఇబ్బంది పడతావేమోనని తీసుకురాలేదు అన్నాడు. నాకు తినడానికి తీసుకురమ్మంటే నీ గురించి ఎవడడిగాడు? అంటూ సోఫాలో ఉన్న పిల్లో విసిరి కొట్టడంతో దాన్ని క్యాచ్ పట్టి ఇట్స్ ఓకే. నీకోసం రేపు 2 బుట్టల మామిడి పండ్లు తెప్పిస్తాను. ఇంక గొడవ చేయకుండా రా తిను అనగానే దీక్షిత నమ్మాలా వద్దా అన్నట్టుగా చూస్తుంటే నీకే ఇంకా పుల్లగా తినాలనిపిస్తే కర్డ్ రైస్‌తో మామిడికాయ ముక్కతో తింటే సెట్ అయిపోతుంది. రా అని పిలవడంతో ఇక వెళ్ళి అతనితో కలిసి భోజనం చేసింది. ఆ రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత సంగవి మజ్జిగ చేసుకొచ్చి నవీన్‌కి ఇవ్వడంతో ఆ గ్లాస్ తీసుకొని తాగేసరికి అతను తీసుకుంటాడని ఆమె ఎక్స్‌పెక్ట్ చేయకపోవడంతో ఆశ్చర్యంగా నా మీద కోపం పోయిందా అని అడగడంతో ఎవరు చెప్పారు నీ మీద కోపం పోయిందని అన్నాడు విచిత్రంగా చూస్తూ. మరి నేను కూర వడ్డిస్తేనే తినని వాడివి మజ్జిగ ఇస్తుంటే తీసుకున్నావని ఆశ్చర్యంగా అడిగేసరికి ఇంట్లో అందరి కోసం మా అమ్మ మజ్జిగ చేయడం నేను చూశాను. అది నువ్వు తీసుకొచ్చి ఇచ్చావంతే. ఇప్పుడు దీన్ని కూడా నేలకేసి కొడితే అమ్మ బాధపడుతుంది. అందుకే తీసుకున్నాను అన్నాడు. నవీన్ మాటలకి సంఘవి హర్ట్ అయినట్టుగా చూస్తూ ఇంకెప్పుడు క్షమిస్తావు నవీన్ నువ్వు? ఇప్పటికే మన పెళ్ళయి సంవత్సరం అవుతుంది. మీ చెల్లెల్ని ఎంతో ద్వేషించిన మా తమ్ముడు కూడా దాన్ని దగ్గరికి తీసుకున్నాడు. నువ్వు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఇంకా నన్ను ద్వేషిస్తూనే ఉన్నావంది సంఘవి. కొంతమందిని చూస్తే దగ్గరికి తీసుకోవాలనిపిస్తుంది. కొంతమందిని చూస్తే దూరంగా ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. అది నీ ప్రవర్తన చూసినప్పుడే నాకు అర్థమైంది. పెళ్ళవ్వగానే మారిపోతుంది అనుకుంటున్నావా? సాటి మనిషి అంటే మీకు సానుభూతి లేదు. హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పడం మాట అటుంచి కనీసం కృతజ్ఞత చూపించడం కూడా రాదు. పైపెచ్చు వాళ్ళని హింసిస్తారు. మీలాంటి వాళ్ళకి ఎప్పటికీ సాటి మనుషుల ప్రేమ దొరకదు అని చెప్పి పడుకున్నాడు నవీన్. భోజనం చేసిన తర్వాత దీక్షితకి టాబ్లెట్స్ ఇవ్వడంతో ఇంకా ఎన్ని రోజులు వేసుకోవాలి విరాట్? ఎన్ని టాబ్లెట్స్ ఉన్నాయో చూడు. అవి వేసుకోగానే వామిటింగ్ చేసుకోవాలనిపిస్తుంది. చాలా కష్టంగా కంట్రోల్ చేసుకుంటున్నాను అని దీక్షిత విరాట్ వైపు చూస్తూ ఉంటే నువ్వు డెలివరీ అయ్యే వరకు వేసుకోవాల్సిందే. తప్పదు. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇలాంటివి కొన్ని భరించాల్సి ఉంటుంది. ప్లీజ్ నా కోసం మన బేబీ కోసం మారం చేయకుండా వేసుకోవే అని రిక్వెస్ట్ చేయడంతో ఇక తప్పక వేసుకుని కక్కడానికి ట్రై చేస్తూ ఉండగానే జ్యూస్ నోటి దగ్గర పెట్టి ఇది తాగు సెట్ అయిపోతావు అని చెప్పాడు. జ్యూస్ ఇచ్చిన విరాట్ వైపు చూసి అస్సలు విసుక్కోకుండా ఎలారా పనులు చేస్తున్నావు? నువ్వు ప్రెగ్నెన్సీ వచ్చిన కొత్తలో అసలు నువ్వు నన్ను చూసుకోగలవా అని డౌట్ వచ్చింది కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక మనిషికి ఇంత పేషెన్స్ ఎలా అని అడిగింది. ప్రేమించే మనిషి తనతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకున్నప్పుడు ఈ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసి తోడుగా లైఫ్ లాంగ్ కావాలి అనుకుంటే అది ఫూలిష్‌నెస్ అవుతుంది. అండ్ నేను నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాను. అలాంటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కదా! అనగానే అతన్ని గట్టిగా కౌగిలించుకుంది దీక్షిత. అతను కూడా ఆమెని కౌగిలించుకొని సరే ఇక పడుకుందాం అంటూ ఇద్దరూ నిద్రకి ఉపక్రమించారు. ఉదయాన్నే దక్ష కళ్ళు తెరిచి ఆదమరచి నిద్రపోతున్న కర్ణ నుదుటి మీద ముద్దు పెట్టి ఇంతగా ప్రేమించడం ఎవరికైనా ఎలా సాధ్యమవుతుంది కన్నా? అసలు ఒక మనిషిని గౌరవించడమే తెలియదు చాలామందికి.
పెళ్ళై తన కోసం తన పుట్టింటిని, తనకి తోడబుట్టిన వాళ్ళని, తన స్నేహితులని, తను కలిసి ఆడుకున్న పూల మొక్కలని, స్నేహితులని అన్నిటినీ వదిలేసి వచ్చినప్పుడు లెక్క చేయకుండా భార్యని, ప్రేమికురాలిని గ్రాంటెడ్‌గా తీసుకొని మనుషులు ఉన్న ఈ రోజుల్లో సంవత్సరం నిన్నొదిలేసి వెళ్ళిపోయినా నీ ప్రేమలో ఎలాంటి మార్పు లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటే ఆమె కంటి నుంచి జారిన నీటి చుక్క అతని చెంపల మీద నుంచి జారిపోవడంతో కళ్ళు తెరిచి చూశాడు. కన్నీళ్లు పెట్టుకుంటున్న దక్షం చూసి కళ్ళు చిన్నవి చేసి, "మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఏం చేయబోతున్నావు?" అనగానే ఏడుపు మొహం వేసుకొని, "ఇంక నేను ఏడిస్తే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి అని ఫిక్స్ అయిపోయారా?" అనగానే, "తమరి టాలెంట్ అలాంటిది" అని వెటకారంగా అనడంతో, "నేను మీ ప్రేమని గుర్తు చేసుకుని మురిసిపోతున్నాను. దాంట్లో భాగంగా కన్నీళ్ళొచ్చాయి అంతే. కానీ వదిలేసి వెళ్ళిపోవడానికి కాదు" అని అంది. "నన్ను వదిలేసి వెళ్ళాలంటే అది నా ప్రాణం పోయాకే. అంత ఈజీగా ఈసారి వెళ్ళనిస్తాను అనుకుంటున్నావా?" అనగానే దక్ష అదోలా చూసి, "మీరు అలా మాట్లాడకండి. నాకు కంగారుగా ఉంటుంది" అనగానే కర్ణ కార్నర్ స్మైల్ ఇచ్చి దగ్గరికి లాగి ముద్దు పెట్టుకున్నాడు. మ్యాగజైన్స్‌లో, పోస్టర్స్‌లో, అడ్వర్టైజ్‌మెంట్స్‌లో మీ సీరియస్ ఫేస్ చూసి సీరియస్‌గానే ఉంటారు అనుకునేదాన్ని, కానీ ఇంత అల్లరి చేస్తారని నాకు మాత్రమే తెలుసు. అది తెలుసుకునే అదృష్టం నాకే దక్కింది అంటూ అతని గుండెల్లో తల దాచుకుని గర్వంగా చెప్పడంతో, "అయితే అందరికీ నేనెంత రొమాంటిక్‌గా ఉంటానో తెలిసేలా చేయమంటావా?" అని కొంటెగా అడగడంతో, "అక్కర్లేదు, నా దగ్గర ఉంటే చాలు" అని మూతి తిప్పుకుంది. ఆమె జెలసీ చూసి, "ఒకసారి ట్రై చేద్దాం" అనగానే, "వద్దు అంటున్నాను కదా" అని మొండిగా చెప్పి అతని కళ్ళలోకి చూస్తూ, "మీ ఇంట్లో నేను మీతో ఉండడం ఎవరికీ ఇష్టం లేదు. ఒకవేళ రేపు పెళ్లి చేసుకుందామన్నా ఎవరూ రారు కదా" అని అడగడంతో, "నచ్చిన వాళ్ళొస్తారు, నచ్చని వాళ్ళ సంగతి నాకనవసరం" అని కర్ణ సీరియస్‌గా చెప్పడంతో, "అంటే నా కోసం వాళ్ళని వదిలేసుకుంటారా?" అని అడిగింది. దక్ష మాటకి కర్ణ ఆమె వైపు చూడడంతో, "చెప్పండి, నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను. నేనంటే మీకు చాలా ఇష్టం. వాళ్ళని నా కోసం దూరం పెట్టారు. వాళ్ళకంటే నేనెక్కువ ఇష్టమా? మేబీ కాకపోవచ్చు. ఎందుకంటే ప్రేమించిన అమ్మాయి అంటే ఎంత ప్రేమ ఉన్నా పెంచిన వాళ్ళని వదులుకోలేరు. కానీ నాకెందుకు మీరింత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు" అని అడిగింది దక్ష. కర్ణ ఆమె వైపు తిరిగి చూస్తూ, "అన్నిటికీ ఆన్సర్స్ నీకు త్వరలో తెలుస్తాయి. ఇంక నీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే" అంటూ ఆమెకి దగ్గరగా జరిగి ముక్కు మీద ముద్దు పెట్టి, "అది నా అవసరం" అని చెప్పి కన్ను కొట్టడంతో దక్ష షాక్ అయ్యి మూతి ముడుచుకొని, "నేను మీరు ఇలాంటి ఆన్సర్ చెప్తారని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. లోపల ఇంత ప్రేమ ఉన్నప్పుడు పైకి మాటలు చెప్పడానికి ఏంటో అంత బెట్టు. నువ్వంటే నాకు ప్రాణం. అందుకే నీకింత ఇంపార్టెన్స్ ఇస్తున్నానని చెప్తే సరిపోయేది కదా" అని మూతి తిప్పుతున్న ఆమెను చూసి, "డోంట్ ట్రై టు మెల్ట్ మీ" అన్నాడు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ ఫ్రెష్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ చేయగానే ఆ రోజు మధ్యాహ్నానికి ప్యారిస్ చేరుకున్నారు. షిప్ యార్డ్ నుంచి బయటికి వెళ్ళగానే దక్ష ఎగిరెగిరి మరీ చుట్టూ చూస్తూ ఉంటే, "ఇప్పుడెందుకు రోడ్డు మీద డాన్స్ చేస్తున్నావని" కర్ణ సీరియస్‌గా అడగడంతో, "అదే ఈఫిల్ టవర్ కనిపిస్తుందేమోనని చూస్తున్నాను. మూవీస్‌లో చూడ్డమే. ఇప్పుడు డైరెక్ట్‌గా చూద్దామని" అంటున్న దక్ష వైపు చూసి, "ఈఫిల్ టవర్ ఇక్కడుండదు. అది వేరే ఏరియాలో ఉంటుంది. తర్వాత వెళ్దాం. ముందు హోటల్‌కి వెళ్ళాలి" అంటూ ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.